నా పేరు వెంకటరమణారెడ్డి, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, చిరహరిత్ లిమిటెడ్, మహాలక్ష్మి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ముఖ్యంగా మేము చిరహరిత్ అంటే ఆల్వేస్ గ్రీన్, అన్ని వ్యవసాయ క్షేత్రాలను ఎల్లప్పటికీ పచ్చదనంగా ఉంచడం కోసం నీటిపారుదల రంగంలో రైతులను పూర్తి అవగాహన కల్పించేందుకు మేము నిరంతరం కృషి చేస్తూ ఉన్నాం. అయితే ఇదొక కొత్త రకమైనటువంటి విధానం ఇక్కడ రూపకల్పన చేయబడింది. ఇది మహేశ్వర మండలం సిరిగిరిపురం గ్రామంలో ఇక్కడ ఒక రైతు డైరీ ఫార్మింగ్ అనేది చాలా పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నారు. రైతుకు ఇష్టం లేదనమాట, డైరీ ఫామ్ తను చేస్తున్నట్లుగా తన పేరు అతను తెలియజేసుకోవడం ఇష్టం లేక. ఎందుకు అంటే డైరీ ఫార్మ్స్ చాలా చోట్ల హై ఇన్వెస్ట్మెంట్స్ తోటి పెట్టడము, చాలా సమస్యలను ఎదుర్కోవడము, అర్ధాంతరంగా అవి ఆపివేయడము, మూసేయడం జరిగింది. అయితే ఈ రైతు చాలా పట్టుదలతోటి, చాలా యువకుడు, చిన్న వయసులోనే వేరే రంగంలో ఉన్నారు. అయితే దీన్ని ఛాలెంజ్గా తీసుకోవడము, తగు జాగ్రత్తగా చేయాలనే దాంట్లో భాగంగా అతని లక్ష్యం నెరవేరే వరకు, అంటే 1000 గేదెలు కలిపి 1000 సంఖ్యలో ఈ యొక్క డైరీ ఫామ్ని విజయవంతంగా లాభాల బాటలు నడిపేంత వరకు అతను ఎటువంటి వీడియోస్ చేయనన్నారు. కానీ మాకు ఈ యొక్క విషయాన్ని ఇక్కడ మేము తను అవలంబించిన లో కాస్ట్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ని అవలంబిస్తూ తను ఫలితాలను సాధిస్తున్న విషయాన్ని ఇతర రైతులకు తెలియజేయడం మా బాధ్యతగా వారిని కోరడం జరిగింది. ఆ రైతు ఓకే నేను ఉండను, కానీ నేను చేసినటువంటి విధానాలని మీరే తెలియపరచండి అని చెప్పడం వలన మేము ఈ వీడియో చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ రైతు తాను పైన షెడ్లలో ఆల్రెడీ ఒక 400-500 గేదెలు, ఆవులు కలిపి 400-500 సంఖ్యలో ఉన్నాయి. దాన్ని 1000కి పెంచేందుకు అతను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ భూమి అంతా కూడా తాను కౌలుకు తీసుకున్నారనమాట. ఇక్కడ కౌలుకి తక్కువ ధరలో ఒక 5 సంవత్సరాల వరకు లీజ్ తీసుకొని ఇలా ఒక గుంట, ఇటు సైడ్ కూడా ఒక లో కాస్ట్లో ఒక పాండ్ అనడానికి కూడా లేదు, లో కాస్ట్ గుంత తవ్వేసి ఆ గేదెల ఆవుల నుంచి వస్తున్నటువంటి ఆవు మూత్రం, ఆ గోవుల మూత్రం అంతా కూడా దీంట్లోకి కలెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇది ఈ యొక్క లో కాస్ట్ గుంతలో ఉన్నటువంటి తవ్వినటువంటి గుంతలో ఆవు మూత్రం అంతా సేకరించబడిన దాంట్లో ఫ్లోటర్ విత్ పంప్ సెట్ పెట్టాము. తర్వాత ఇక్కడ ఇంకొక గుంట తీసేసి ఆ గుంటలో ఫ్రెష్ వాటర్, శుభ్రమైన నీరు బోర్ల నుండి సేకరించేసి ఇక్కడ ఇంకొక ఫామ్ పాండ్ని ఏర్పాటు చేయడమైంది. అంటే ఇది లో కాస్ట్ నీటి గుంటని, ఈ గుంట లోపల నీళ్ళని సేకరించి ఇక్కడ నుండి ఇటువైపు ఒక డౌన్లో దాదాపు ఒక 7-8 ఎకరాలు ఇక్కడ సూపర్ నేపియర్ గ్రాస్ ఇక్కడ వేయడం జరిగింది. తర్వాత ఈ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో రోడ్డు వెంబడి, ఇది మహేశ్వరం సిరిగిరిపురం రోడ్డు వెంబడి సుమారు ఒక 4-5 ఎకరాలు, అక్కడ టోటల్ 13 ఎకరాల వరకు ఇక్కడ సూపర్ నేపియర్ గ్రాస్ని పెంచడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇప్పుడు మీకు ఆ రెయిన్ గన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అనేది కూడా ఈ వీడియో ద్వారా చూపించదలుచుకున్నాం. ఈ ఫామ్ పాండ్లో ఉన్నటువంటి ఫ్లోటర్ నుంచి హై డెన్సిటీ పాలిఇథిలిన్ పైప్ లైన్ ఎలక్ట్రోఫ్యూజన్ జాయింటింగ్ విధానంలో తీసుకెళ్ళి అన్ని లో కాస్ట్లో పిల్లర్స్ విత్ రైజర్స్ కట్టి రెయిన్ గన్ సిస్టమ్ని ఆపరేట్ చేసి చూపించాము. ఇప్పుడు ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయి రెండో కటింగ్కి రెడీగా సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు మరొకసారి హైట్ నుంచి కూడా తీసి చూపించాల్సిందిగా చెప్తున్నాను. మీకు ఇక్కడ ఉన్నటువంటి ఆవు మూత్రము అవన్నీ వస్తున్నటువంటి పేడతో కలిసినటువంటి నీళ్లు మొదట ఒక నీటి గుంటలోకి వస్తూ, ఆ నీటి గుంటలో నుండి ఈ గుంటలోకి కొంచెం తేరుకున్న నీరు, పై నీరు అంతా కూడా అక్కడ పైప్ నుంచి ఇందులోకి వస్తుంది. ఇందులో ఫ్లోటర్ విత్ పంప్ సెట్ తోటి ఈ ఆవుమూత్రంతో పేడతో కలిసిన నీరు మొత్తం కూడా ఈ ఫ్లోటర్ విత్ పంప్ సెట్ ద్వారా పంపింగ్ అవుతున్నటువంటిది ఈ లైన్ అనమాట. ఈ లైన్లో వస్తుంది. అయితే ఇక్కడ కింద ఒక 8 ఎకర్స్ ప్లాట్, పైన ఒక ఇక్కడ నుంచి 600 మీటర్ల దూరంలో ఇంకొక ప్లాట్ 5 ఎకరాలది ఉందని చెప్పాను. అయితే ఇది 110 mm మెయిన్ లైన్, హై డెన్సిటీ పాలిఇథిలిన్ HDP పైప్ లైన్ 110 mm ఇటు కింది సైడ్ డౌన్లో ఉన్నప్పుడు ఈ పంప్ సెట్ నెట్టే సామర్థ్యంతో 3 గన్లు విజయవంతంగా
80 ఫీట్ల రేడియస్ తోటి గంటకు 12,000 లీటర్లు వర్షాన్ని కురిపిస్తూ తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ 3 గన్లు నడుస్తుంటాయి. ఇక్కడ నుంచి 600 మీటర్ల నీళ్లు ప్రయాణించి అక్కడ హైట్ ప్లేస్లో ఉంది. ఇక్కడ నుంచి దాదాపు 7-8 మీటర్ల ఎలివేషన్, గ్రౌండ్ ఎలివేషన్ డిఫరెన్స్లో హైట్లో ఉంది 5 ఎకరాల ప్లాట్. అక్కడ నడిచినప్పుడు ప్రతిసారి 2 గన్లు మాత్రమే నడుస్తూ ఉంటాయి. ఇదే 12,000 లీటర్లను 80 ఫీట్ల రేడియస్ లోపల మంచి వర్షపు జల్లులను కురిపిస్తూ నడుస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఫ్లోటర్ ద్వారా ఇలా నడుస్తున్నది. అయితే ఈ గడ్డి కోసినప్పటి నుంచి పశువులకు కట్ చేసి మేపించడానికి ముందు వరకు కూడా ఇది ఈ ఆవుమూత్రంతో కూడినటువంటి నీళ్ళతోటి చేస్తూ ఉన్నాము. తర్వాత ఈ వాసన రాకుండా ఉండడానికి ఇప్పుడు ఆ పైన శుభ్రమైన నీటి కుంట నుండి ఫ్లోటర్ విత్ పంప్ సెట్ ఇంకొక లైన్ ఇలా వచ్చింది. ఇక్కడ ఈ లైన్ని ఆ ఫ్రెష్ వాటర్ తోటి కూడా ఈ గడ్డి కట్ చేయడానికి ముందు 2-3 తడులు దాంతో ఆ గడ్డి శుభ్రం అవ్వడానికి, ఆ వాసన రాకుండా ఉండడానికి ఆ ఫ్రెష్ వాటర్ తోటి లాస్ట్ 3 ఇరిగేషన్స్ బిఫోర్ హార్వెస్టింగ్ ఆఫ్ సూపర్ నేపియర్ లాస్ట్ 3 ఇరిగేషన్స్ మేము ఈ ఫ్రెష్ వాటర్ తోటి ఇస్తూ ఆవు మూత్రము అటువంటి పేడ వాసన రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటుండడం వల్ల ఆవులు ఆ గడ్డిని కట్ చేసిన తర్వాత కూడా చాలా బాగా మేస్తున్నట్టుగా ఇప్పుడు ఈ రైతు తెలియజేశారు. ఇక్కడ ఇంత అరేంజ్మెంట్ చేయడం జరిగింది. మీకు అదే ఒకే లైన్లో ఆవుమూత్రంతో పంపించేటప్పుడు నడిపించే విధానము, తర్వాత అది వద్దనుకున్నప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్ తోటి నడిపించే సిస్టమ్ కూడా ఇలా ఈ ఎలక్ట్రోఫ్యూజన్ జాయింటింగ్ విధానంలో హై క్వాలిటీ బటర్ఫ్లై వాల్స్, ఇలా హార్డ్ డిప్ గ్యాల్వనైజ్డ్ స్లిప్ ఆన్ ఫ్లాంజెస్ విత్ రస్ట్ రానటువంటి స్టెయిన్లెస్ స్టీల్ బోల్ట్ నట్స్ తోటి ఈ సిస్టమ్ని ఎరెక్ట్ చేసి ఎటువంటి రస్ట్ రాకుండా, రస్ట్ ఫ్రీ, ట్రబుల్ షూటింగ్ లేకుండా, ఫ్రీ ఫ్రమ్ లీకేజెస్ ఉండే విధంగా ఈ సిస్టమ్ను రూపొందించాము. ఈ రైతు ఇప్పుడు యాక్చువల్గా తను స్వతహాగా ఏర్పాటు చేసుకుందామని అనుకొని హెచ్డిపి పైప్ని సెకండరీ రీప్రాసెస్డ్ మెటీరియల్స్తో వెయిటేజ్ ప్రకారం ఇచ్చేటువంటి పైపులు మార్కెట్లో దొరికే పైపుని ఆర్డర్ చేసుకొని తనంతట తాను ఈ సిస్టమ్ని, రెయిన్ గన్ సిస్టమ్ని తనకు తోచిన విధంగా బిగించామని అనుకున్న తరుణంలో మా రవికాంత్ గారు సీనియర్ అడ్వైజర్ ఇరిగేషన్ సొల్యూషన్స్ వివిధ కంపెనీలలో సార్ పనిచేసి వచ్చిన తర్వాత తనకు ఖాళీగా ఉండడం ఇష్టం లేదని చెప్పి ఏదో ఒక చేయాలనే తపన కలిగినటువంటి మా రవికాంత్ గారు, మా సీనియర్ ఇరిగేషన్ ఇండస్ట్రీ, వీరిని మా అడ్వైజర్గా మా ఫ్యాక్టరీ ప్రతి గ్రామంలో మహాలక్ష్మి గ్రూప్ చిరహరిత్ లిమిటెడ్, మహాలక్ష్మి పాలిమర్స్ అనే కంపెనీలో ఎటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి, ఎలాంటి నాణ్యతతో కూడిన పరికరాలను మనం రైతులకు చేరువ చేయాలనుకుంటున్నామో ఈ విషయాన్ని ప్రతి ఒక్క రైతుకు తెలియజేస్తూ మన గురించి తెలియజేసుకుంటే వాళ్ళ సమస్యల పరిష్కారంలో భాగంగా మనం పనిచేద్దామనే ఒక దృక్పథంతో, ఒక లక్ష్యంతో గ్రామాన మహాలక్ష్మి గ్రూపు రైతులకి నీటిపారుదల రంగంలో ఎటువంటి చేయూతనివ్వబోతుందో తెలియజేసే బాధ్యతను మా రవికాంత్ గారికి ఇవ్వడం జరిగింది. వారు ఫ్యాక్టరీకి అతి సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో ఈ రైతు దగ్గర పరిచయం అయినప్పుడు రైతు చెప్పారనమాట, తను స్వతహాగా నేను కొనుక్కోవాలనుకుంటున్నాను, ఇలా చేయాలనుకుంటున్నాను అంటే, అయ్యయ్యో మీరు ఆ పైప్ తెచ్చుకున్నారా అంటే ఇంకా తెచ్చుకోలేదని చెప్పారు. ఆ సమయంలో నాకు కనెక్ట్ కావడం జరిగింది ఈ రైతు అయినప్పుడు. మేము చెప్పాం, మీకు లీజ్ ల్యాండ్ అన్నారు, మీకు లో కాస్ట్లో మీకు అనుకూలమైన మీ బడ్జెట్ లోపలనే మేము చేసి పెడతామని తనకి నచ్చజెప్పడము, తాను కూడా హ్యాపీగా మా యొక్క సర్వీసెస్ని తీసుకొని ఇప్పుడు ఈ సిస్టమ్ని గత 3-4 నెలల నుండి విజయవంతంగా నడుపుకుంటూ ఆల్రెడీ ఒక క్రాప్ని హార్వెస్ట్ చేసుకొని సెకండ్ క్రాప్ని కూడా హార్వెస్ట్ చేసుకునే అందుకు సిద్ధంగా ఉండి, వీడియో చేసుకోండి, నాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు, కానీ నేను మాత్రం నా 1000 ఆవులతోటి డైరీ ఫామ్ సక్సెస్ అయ్యే ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాల్సి ఉంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్స్, ఈ లీజ్ ల్యాండ్స్ ఇంకా కూడా దొరికితే తీసుకొని గడ్డిని సమృద్ధిగా అతను ఇతరులపై ఆధారపడకుండా పండించుకుంటూ ఈ డైరీని విజయవంతం చేసేందుకు మమ్మల్ని సహకరించాలని కోరుతూ, ఈ అవకాశాన్ని మాకు తన ఆబ్సెన్స్లోనైనా సరే మీరు నా గురించి చెప్పుకోవచ్చు, నా పేరు చెప్పకుండా ఇది ఇతర రైతులకు ఈ సమాచారం వెళ్ళేందుకు అనేది చెప్పారు. దాంట్లో భాగంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఇప్పుడు రెయిన్ గన్స్ హార్వెస్టింగ్ సమయానికి దగ్గరలో ఉందని చెప్పి ఇంతకుముందు మేము కౌ యూరిన్ అండ్ క్యాటిల్ యూరిన్ తోటి కూడిన ఈ పాండ్ నుంచి నడిపి చూసాము.
నడిపి చూసిన తర్వాత ఇప్పుడు హార్వెస్టింగ్ సమయంలో దగ్గరలో ఉంది కాబట్టి మళ్ళీ మీకు ఫ్రెష్ వాటర్ తోటి కూడా ఇక్కడ ఫ్రెష్ వాటర్లో పెట్టిన ఫ్లోటర్ విత్ పంప్ సెట్ తోటి ఫ్రెష్ వాటర్ తోటి వాటిని క్లీన్ చేయడానికి ఇప్పుడు బిఫోర్ హార్వెస్టింగ్ వాటిని అంతా వాష్ అవుట్ కావాలి, ఆ స్మెల్ రాకుండా ఉండడం కోసం అని చెప్పి ఇప్పుడు ఫ్రెష్ వాటర్ స్టార్ట్ చేశాము. 3 గన్స్ ఎట్ ఏ టైం నడుస్తూ ఉన్నాయి. ఇంతకుముందు మీరు చూస్తున్నారు కొంచెం అందులో నుంచి పేడ కలర్లో వాటర్ వచ్చింది, మురికి వాటరు. ఇప్పుడు ఫ్రెష్ వాటర్ తోటి నడుస్తూ ఉంది సిస్టమ్. ఈ విధంగా వాళ్ళకి ఈ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఏర్పాటులో ఒక హాఫ్ సర్కిల్, క్వార్టర్ సర్కిల్, ఫుల్ సర్కిల్ ప్యాటర్న్లో పక్కన వాళ్ళ పొలంలో నీరు పడకుండా మొత్తం మన టార్గెటెడ్ ఏరియా ఫోకస్డ్గా ప్రతి అంగుళం సమానంగా సమానమైన పదును తడపబడడానికి మనం ఈ వారికి ఎంతెంతసేపు నడుపుకోవాలి అనే దాంట్లో కూడా రైతుల దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకి మేము విద్యావంతులను చేస్తూ మా టెక్నీషియన్స్ వాళ్ళకి అందుబాటులో ఉంటుంటారు. ఎటువంటి సమస్య ఉత్పన్నమైనా కూడా వెంటనే 24 గంటలు లేదా మ్యాక్సిమం ఆఫ్ 48 గంటలలో వాళ్ళకి ఆ సమస్యను పరిష్కరించే విధంగా మా సర్వీసెస్ ఉన్నాయి. ఈ రైతు చాలా సంతృప్తిగా ఉన్నారు. కేవలం తను కెమెరా ముందుకు రాకపోవడం కారణం ఏంటంటే ఈ ఒక 1000 ఆవుల లక్ష్యంతో అతను డైరీ ఫామ్ను సక్సెస్ చేసుకునేంత వరకు ఎవరికి కూడా చూపకూడదని అనుకున్నారు. కాకపోతే ఈ నీటి యాజమాన్యంలో ఇతర రైతులకు త్వరగా ఈ పరిజ్ఞానం చేరువ చేయాలి, మా కంపెనీ గురించి కూడా తెలియజేసుకోండి అన్న, మీరు ఇంత మంచిగా సర్వీస్ చేస్తున్నారు కదా, మీరు తెలియజేసుకోండి అనే ఒక అభిమానంతో మమ్మల్ని అతను కోరడం వల్ల ఈ వీడియోని డైరీ ఫార్మర్స్కి నీటి సమస్యలో పరిష్కారాల మార్గంగా భాగంగా మేము చిరహరిత లిమిటెడ్ నుంచి మీకు ఈ వీడియోని అందజేయడం జరిగింది. మీరు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నా పేరు అక్కడ డిస్ప్లే అవుతుంటుంది. దాంట్లో ఉన్న నెంబర్కి, మా కంపెనీ నెంబర్కైనా కూడా మీరు సంప్రదించండి. వెళ్ళవేళలా మీకు నిజాయితీతో కూడిన నిరంతరాయ సేవలు నిరంతరం మీకు అందిస్తేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నాం.